యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగును గాక. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేయును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నిన్ను విస్తరింప చేయాలంటే నీవు ముందుగా దేవునికి మనవి చేయాలి. ఆయనకు ప్రతి వాటిలోనూ ప్రథమ స్థానము ఇవ్వాలి కూడా. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను ఆచరించాలి. దేవుని ప్రజలు విస్తరింపబడుట సాతాను చూసి ఓర్వలేకుండా అణిచివేయుటకే గురి చూస్తూ ఉంటాడు. బహుశ్రమలు పాలు చేసి వారిని బాధ పెడుతూ ఉంటాడు. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను అత్యధికంగా అభివృద్ధి చెందిస్తాడు. నేడు నీవు కూడా అత్యధికంగా విస్తరింపబడినట్లు ఆశిస్తున్నావా? అప్పుడు సాతాను అనేక అవరోధాలు కలుగు చేస్తాడు కూడా. అట్టి పరిస్థితులు నీవు జంకక వెనుంజి వేయక నీవు దేవునికి మాత్రం మొరపెట్టుము. తద్వారా దేవుని అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ప్రతి వాటిని తొలగించి నిన్ను అత్యధికంగా విస్తరింప చేయను. నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయనందు నీవు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన నీకు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పదో తెలుసా? ఆయనందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించును. నిన్ను తలగా నియమించునే కానీ తోకగా ఎన్నడూ కూడా నియమింపడు. దేవునిందు భయభక్తులు కలవారికి ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగు చేయు దేవుడు ఆయన. ఆయనందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నీవు నడిచినట్లయితే నీ ప్రతి కార్యము దేవుడు చిగురింప చేయును. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచి ఆయన నీ గుమ్మము గడియలను బలపరచి నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి దేవుడు ఆయన. కనుక నీ ప్రతి కార్యములను దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ప్రతి విషయాన్ని, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, మనుషులతో పంచుకోవాలని ఆశించుకు. ముందు ఆ వాటిని దేవుని యొద్ద చేర్చడానికి ప్రయత్నించు. దేవునికి సమర్పించు. అది ఎంత పెద్ద గొప్ప బాధైననో విషయమైననో నీకది గొప్పగా ఉండొచ్చు, లేక నీకు బాధకరమైనదిగా ఉండొచ్చు. కానీ దేవునికి అది సాధ్యము. నీకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమని మరవు. ఆయనందు భయభక్తులు కలిగి ఆయనతో సత్సంబంధం కలిగి ఆయనతో నువ్వు విన్నవించుకోగలిగిన ప్రతి కార్యములోనూ దేవుని హస్తం నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి శాంతికరమైన జలములెద్ద నిన్ను నడిపించి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.